టర్కీ సిరియా దేశాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తుంది. రెండు దేశాల భూకంపం బీభత్సం సృష్టించింది. వరుస భూ ప్రకంపనాలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 4,500 మంది మృతి చెందగా 20,000 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇంకెంతో మంది భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల్లోని ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. వైద్యం కోసం వేలాది మంది ఎదురు చూపులు చూస్తున్నారు. ముఖ్యంగా టర్కీ సిరియా దేశాల సరిహద్దుల్లోని నగరాల ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూ విలయం సంభవించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఈ మధ్యాహ్నం వరకు పలుసార్లు భూకంపం రావడంతో వేలాది భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి. టర్కీ సిరియాలలోని ప్రభావిత నగరాల్లో ఎక్కడ చూసినా బాధితుల ఆహాకారాలు, అంబులెన్స్ల సైరన్ల మోతలే వినిపించాయి. తమ వారిని కోల్పోయి గుండె పగిలేలా రోధిస్తున్న బాధితుల దృశ్యాలే కనిపించాయి. ఇక టర్కీ పొరుగునే ఉన్న సైప్రస్, లెబనాన్ దేశాల్లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భూ ప్రకంపనాలకు భయపడి లిబియాలోని బిరూట్, ట్రిపోలి నగరాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని, భవనాల లోపలి నుంచి కార్లను తీసి బయట పెట్టుకున్నారని పేర్కొన్నారు. నిన్నటి ప్రధాన భూకంపం తర్వాతి నుంచి ఇప్పటిదాకా 100 కంటే ఎక్కువ సార్లు భూమి కంపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం సైంటిస్టులు చెబుతున్నారు. 5.0 నుంచి 6.0 తీవ్రతతో కొంతకాలం ప్రకంపనలు కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ రోజు రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. ప్రధాన భూకంపం సమయంలో కూలని భవనాలు కూడా ఈ ప్రకంపనాలతో కూలిపోతున్నాయి. అప్పటికే బీటలు వారి తీవ్రంగా దెబ్బతినడంతో ప్రకంపనాల ధాటికి నిట్ట నిలువునా కుప్పకూలుతున్నాయి. ఇదిలా ఉండగా టర్కీకి సాయం చేసేందుకు భారత్ సహా మరికొన్ని దేశాలు ముందుకొచ్చాయి. సహాయక బృందాలను సామాగ్రిని పంపిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఆ వెంటనే అంటే కొద్ది గంటల వ్యవధిలోనే భారత వైమానిక దళ విమానంలో సహాయక బృందాలు బయలుదేరాయి. నిపుణులైన జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు, అత్యంత నైపుణ్యం గల జాగిలాల స్క్వాడ్స్, ఔషధాలు, అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్, సహాయక చర్యలకు అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు వీటిలో ఉన్నాయి. టర్కీకి బయలుదేరిన ఎన్డీఆర్ఎఫ్ బృందంలో మహిళలు కూడా ఉండటం విశేషం.